సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందు జామంచ. సో ఈ రోజు అయితే చాలా క్విక్ రెసిపీ అండి, వెజిటేబుల్ పలావ్. సో ఇంట్లో ఉన్న వెజెస్తోనే ఎలా చేసుకోవాలనేసి నేను ఈరోజు చెప్తున్నాను. చాలా క్విక్గా అయిపోతుంది ఇది. నాకైతే 20 minutesలో అయిపోయింది. సో ఎప్పుడైనా టైం లేదు, కొంచెం స్ట్రెస్గా ఉంది అన్న టైంలో ఇలాంటివి రైస్ సపరేట్గా, కర్రీ సపరేట్గా చేసుకోకుండా ఇలా కలిపి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మనం ఈ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకోవాలి. ఇట్స్ యువర్ విష్, ఆప్షనల్, ఏదైనా వేసుకోవచ్చు. సో నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, లవంగాలు అవన్నీ వేసేసుకొని ఫస్ట్ నేను మిర్చి వేసేసుకున్నాను. సో మిర్చి గోలిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా గోలిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. సో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు గోలిన తర్వాత పసుపు వేసుకొని, సో పసుపు కూడా కొంచెం ఆయిల్లో అలా 2 seconds 3 seconds ఉన్న తర్వాత కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ వేసేసాను. సో వెజ్జెస్ వేసేసిన తర్వాత ఒక 5 minutes నేను కుక్కర్ మూత పెట్టేసుకున్నాను, బికాస్ అవి కొంచెం ఉడకాలని చెప్పేసి. సో 5 minutes తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి కూడా వేసేసుకొని, సో ఇందులో వీడియోలో అయితే స్కిప్ అయిపోయిందండి, నేను పెరుగు కూడా వేసుకున్నాను, అది స్కిప్ అయిపోయింది. నేను పెరుగు కూడా వేసుకున్నాను. కారం, ఉప్పు, మసాలా వేసిన ఒక 2 minutes తర్వాత నేను పెరుగు వేసేసాను. సో అవి కూడా బాగా గోలిన తర్వాత 1.5 glass వాటర్ పోసుకున్నాను. నేను బాస్మతి రైస్ 1.5 glass తీసుకున్నాను. నేను ఎంత బియ్యం తీసుకుంటే అన్ని వాటర్ వేస్తాను, కాబట్టి రైస్ 1.5 glass అండ్ వాటర్ కూడా 1.5 glass తీసుకున్నాను. అండ్ నేను ఒకసారి టేస్ట్ కూడా చూశాను, ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు కూడా వేసేసాను. సో అంత టేస్ట్ చూసి మూత పెట్టేసి 3 whistles వచ్చేదాకా పక్కన పెట్టేశాను. ఆఫ్టర్ 3 whistles ఒక 5 minutes దాన్ని డిస్టర్బ్ చేయలేదు. 5 minutes తర్వాత ప్రెషర్ తీసి చూస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆ రైస్ కూడా చాలా బాగా ఉడికింది. ఇంకా కొత్తిమీర వేసేసి దాన్ని రైస్ని ఎంజాయ్ చేయడమే. నేనైతే రైస్ని ఆమ్లెట్తో ఎంజాయ్ చేశాను. ఇది మీ ఇష్టం అండి, మీకు ఆమ్లెట్, బాయిల్డ్ ఎగ్ ఏదైనా ఓకే. బాయిల్డ్ ఎగ్ మా పేరెంట్స్కి, నేనైతే ఆమ్లెట్ వేసుకొని ఎంజాయ్ చేశాను. మీరు ఉట్టికి కూడా ఎంజాయ్ చేయవచ్చు. పెరుగు రైతా చేసుకొని, చిల్డ్ రైతా తోటి చాలా బాగుండే టేస్ట్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్.